డెమో అయితే చూసారు కదా. సో మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ చెక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇస్తాను. సో అలాగే ఫుల్ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. అవి అయితే ఎలైట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఒకసారి అయితే ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక సో మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఫొటోస్ అనేవి అన్నీ ఉంటాయి. సో మీరు ఓన్లీ దీంట్లో అయితే ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి అంతే. సో నేను ఎఫెక్ట్స్ అయితే మొత్తం యాడ్ చేసి పెట్టాను అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఓన్లీ ఫొటోస్ మాత్రం రీప్లేస్ చేసుకోండి. సో నేను ఫొటోస్ ఎలా రీప్లేస్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను. సో కొత్త వచ్చిన వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఏ ఫోటో కావాలనేది అది మీ ఇష్టం అన్నమాట. సో మీరు ఎవరి ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో అంతే అనమాట, ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను చూడండి. సో మీరైతే మంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక సో మీకు ఫోటో అనేది అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ ఫిల్ పక్కన ఫిట్ అని ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మంచి అడ్జస్ట్ అయితే అవుతుందన్నమాట. సో అలాగే సైడ్కి ఏమైనా ఉంటే ఫోటో అయితే ఫింగర్తో అయితే ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఓకేనా. సో అంతే అన్నమాట. సో ఓన్లీ ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి. సో అలాగే కొన్ని ఫొటోస్ రొటేట్ అయి ఉంటాయి. సో దాన్ని అయితే మీరు సో చెప్తున్నాను చూడండి. సో కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి సో రొటేట్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో కొన్ని అయితే రొటేట్ అయి ఉంటాయి అనమాట. సో దీన్ని అయితే జీరో తీసుకోండి. సో అంతే. సో ఫోటో అయితే మంచిగా యాడ్ అయిపోతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి.